వెల్కమ్ టు లీడియన్ క్యాంపస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్వెన్షన్ సెంటర్ని లాంచ్ చేశారు. ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే ఐఐటి ఢిల్లీ యూనివర్సిటీలో అబుదుబాయ్ క్యాంపస్లో లాంచ్ చేశారనమాట. అండ్ దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లాంచ్ చేశారు. అండ్ ఎగ్జామ్ బేస్లో మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో అనేది ఛాన్స్ కూడా ఉంది. పేరైతే గుర్తుపెట్టుకోండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు మన యూనియన్ మినిస్టర్ ప్రజెంట్ ఉన్న వాళ్ళు అయితే. అండ్ అబుదుబాయ్ కింగ్ ఎవరు రూలర్, ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. మొహమ్మద్ బిన్ రషీద్ అలీ మక్తమ్ గారు పాలిస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే రూల్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి సిన్స్ 2006 నుంచి రూల్ చేస్తున్నారు ఆయనే. అండ్ ఈ అటల్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ మెయిన్ ఏమంటే ఇప్పుడు స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ స్టార్టప్స్కి మెంటర్షిప్ అనమాట. ఆ స్టార్టప్స్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఆ స్టార్టప్స్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఒక నాలెడ్జ్ ఇస్తారు. అండ్ ఫండింగ్ సపోర్ట్ కూడా ఉంటారు. అండ్ స్టూడెంట్స్కి ఈ నాలెడ్జ్ ఇస్తారు. ఈ బిజినెస్ మీద, ఈ స్టార్టప్స్ మీద, ప్రొడక్ట్స్ తయారు చేయడంలోనూ చాలా సపోర్ట్ చేస్తారనమాట ఈ ఇన్వెన్షన్ సెంటర్స్. సో ఇండియా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ ఏఐసి ఇన్ సెప్టెంబర్ 2025. అంటే ఇండియాలో ఈ సెంటర్స్ చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్వెన్షన్ సెంటర్ ఎందుకు అంటున్నారంటే వేరే దేశాల్లో ఇదే ఫస్ట్ టైం లాంచ్ చేయడం. అది కూడా ఎక్కడ లాంచ్ చేశారంటే ఐఐటి ఢిల్లీ అబుదుబాయ్ క్యాంపస్లో ఇదే ఫస్ట్ టైం లాంచ్ చేయడం వేరే దేశాల్లో. సో గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈ అటల్ ఇన్వెన్షన్ సెంటర్ ఏంటి, దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటో చూద్దాం. ఇది ఏఐఎంఐ మిషన్లో ఒక భాగం అనమాట ఈ అటుల్ ఇన్వెన్షన్ సెంటర్. సో చూద్దాం అసలు ఏంటో. ఏఐఎంఐని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2016లో స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారంటే నీతి ఆయోగ్ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే అటుల్ ఇన్వెన్షన్ మిషన్ అనమాట. ఇది ఒక మిషన్, దీన్ని 2016లో స్టార్ట్ చేశారు. అండ్ ఎవరు స్టార్ట్ చేశారంటే నీతి ఆయోగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ దీని పర్పస్ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, స్టార్టప్స్కి మెంటర్షిప్ అవ్వడం, సపోర్ట్ అవ్వడం. అండ్ ఈ ప్రోగ్రామ్స్ కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్తో చేస్తారంట. ఏమేమి ప్రోగ్రామ్స్ చూద్దాం. అటుల్ టింకరింగ్ ల్యాబ్స్, ఈ ల్యాబ్స్ ఎక్కడ ఉంటాయంటే స్కూల్ లెవెల్ ఇన్వెన్షన్ ల్యాబ్స్. ఈ ల్యాబ్స్ని స్కూల్స్లో పెడతారనమాట. ఏ స్కూల్స్ 6 to 10 స్కూల్ చదివే పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వడం కోసం, నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం ఈ ల్యాబ్స్ స్కూల్లో పెడతారు. వాళ్ళకి తగిన నాలెడ్జ్ ఇస్తారు బిజినెస్ మీద, స్టార్టప్స్ మీద, వీటి మీద. సో ఇంకోటి ఏంటంటే అటుల్ ఇన్క్యుబేషన్ సెంటర్స్. ఇప్పుడు మనం అబుదుబాయ్లో స్టార్ట్ చేసింది ఇదే అని అటుల్ ఇన్క్యుబేషన్ సెంటర్స్. అసలు ఈ ఇన్క్యుబేషన్ సెంటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఒక స్టార్టప్ ఐడియా ఉంది. ఆ స్టార్టప్ ఐడియాని డెవలప్ చేయడం కోసం వీళ్ళు మీకు సజెషన్స్ ఇవి అవి ఇస్తారనమాట. అండ్ అటుల్ కమ్యూనిటీ ఇన్వెన్షన్ సెంటర్స్, రూరల్ ఇన్వెన్షన్ హబ్స్ అనమాట. అంటే ఇది రూరల్ లేదు, అర్బన్ లేదు, అన్నిటిని ఇక్కడ అన్ని డెవలప్ చేయాలని. సో అరేస్ అంటే ఏంటంటే స్టార్టప్ ఇన్వెన్షన్ స్కీమ్ అనమాట. దీంట్లో ఒక స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్లో మీకు మనీ సపోర్టు, ఫండ్ సపోర్టు గట్రా ఉంటుంది అనమాట. సో బయోకాన్ ఇంటిగ్రేట్స్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ న్యూ జెర్సీ స్కాన్బర్రీ. అసలు ఈ బయోకాన్ కంపెనీ అంటే ఏంటంటే ఇది బయోఫార్మసీ కంపెనీ అనమాట. దీంట్లో ఏమేమి తయారు చేస్తారంటే లైక్ మెడిసిన్స్ తయారు చేస్తారు, క్యాన్సర్ మెడిసిన్స్ అండ్ ఇన్సులిన్స్, డయాబెటిక్స్ ఇన్సులిన్స్ గట్రా తయారు చేస్తారు. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1978లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ కంపెనీని. అండ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే కిరణ్ మజ్బూరి షా గారు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బెంగళూరు కర్ణాటకలో ఉంది. సో ఇది ఫస్ట్ హ్యూమన్ ఇన్సులిన్ తయారు చేసిన కంపెనీ అనమాట. సో ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. అసలు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1978లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ కిరణ్ మజ్బూరి షా దీని ఫౌండరు. అండ్ ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈ కంపెనీయే ఫస్ట్ హ్యూమన్ ఇన్సులిన్ తయారు చేసింది. అండ్ ఇంకా బయోకాన్ ఇంటిగ్రేట్స్ ఇట్స్ ఫస్ట్ యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ క్యాన్బరీ న్యూ జెర్సీలో. అంటే ఇది ఇండియా కంపెనీ అనమాట, ఇండియాలో ఉంది ఈ కంపెనీ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ టైం యుఎస్లో ఈ కంపెనీని పెట్టింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కంపెనీని పెట్టింది. అది ఎక్కడ పెట్టింది, క్యాన్బరీ న్యూ జెర్సీలో పెట్టింది. ఎగ్జామ్ బేస్లో అడగచ్చు, వేరే దేశంలో బయోకాన్ కంపెనీ పెట్టింది, అది ఎక్కడ పెట్టిందని అడగచ్చు. క్యాన్బరీ న్యూ జెర్సీలో పెట్టింది. అండ్ దీని కెపాసిటీ ఏంటంటే ఇయర్కి 2 బిలియన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తుంది అక్కడ. అండ్ దీన్ని ఇన్స్పెక్ట్ చేయటానికి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు వచ్చారు. అసలు ఎఫ్డిఏ అంటే ఏంటంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్కి సంబంధించిన వాళ్ళు వచ్చి దీన్ని ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి అండ్ అప్రూవ్ చేశారనమాట. సో
సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్ బేస్డ్లో అడిగే ఛాన్స్ ఉంది. అండ్ రివిజన్ కూడా చేసుకోండి ఎప్పటికప్పుడు. టీసీఐఎల్ సైన్స్ ఎంఓయూ విత్ పిఎన్బి. టీసీఐఎల్లో ఎందుకు ఎంయూఓ మీద సైన్ చేశారంటే, ఇప్పుడు పిఎన్బి బ్యాంక్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ సర్వీసెస్ అందించడం కోసం ఈ ఎంఓయూ మీద సైన్ చేశారనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి? ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పిఎన్బికి ఐటీ సర్వీసెస్ని అందిస్తారు. అండ్ దీని వీళ్ళ మెయిన్ చేసే ప్రాజెక్ట్ ఏంటంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్, సిస్టమ్స్ని మేనేజ్ చేస్తారు అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలా చేస్తారు అనమాట టీసీఐఎల్లో. అసలు టీసీఐఎల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు టీసీఐఎల్ అంటే టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1978లో ఎస్టాబ్లిష్ అయింది. అదే ఇది పేరెంట్ మినిస్టర్ ఎవరంటే, ఇది ఎవరి కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ కన్సల్టే ఉంటుంది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్, గుర్తెట్టుకోండి. అండ్ దీని ప్రెజెంట్ ఎండి అండ్ చైర్మన్ ఎవరంటే జితేంద్ర మోహన్ గారు, దీని ప్రెజెంట్ చైర్మన్ అండ్ ఎండి. అండ్ అలాగే మనం పిఎన్బి గురించి కూడా చూడాలి కదా. పిఎన్బి ఫుల్ ఫామ్ ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది అందరికీ తెలుసా అనుకుంటున్నాను నేను. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1894లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే లాహోర్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే లాల్ లజపత్ రాయ్ గారు ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ ఈ బ్యాంక్ ఎప్పుడు నేషనలైజ్డ్ అయ్యిందంటే 1969 నేషనలైజ్ అయ్యింది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. అండ్ దీని ప్రెజెంట్ ఎండి అండ్ సిఇఓ 2025లో ఎవరంటే అతుల్ కుమార్ గోయల్ గారు ప్రెజెంట్ సిఇఓ అనమాట. సో ఎగ్జామ్ బేస్లో గుర్తెట్టుకోండి, టీసీఐఎల్లో ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో ఛాన్స్ ఉంది. అండ్ హెడ్ క్వార్టర్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ టీసీఐఎల్ ఏ బ్యాంకుతో ఐటీ సర్వీసెస్ని అందిస్తాకే ఎంయూఓ సైన్ చేసి అని అడిగే ఛాన్స్ కూడా ఉంది పిఎన్బి. మిజోరాంకి న్యూ రైల్వే ట్రాక్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే రామన్పూర్ నుంచి అజ్వల్ వరకు. అజ్వల్ అనేది మిజోరాం క్యాపిటల్ సిటీ అనమాట. సో దీంట్లో ఈ 5 స్టేషన్స్ ఉంటాయి ఈ రైల్వే ట్రాక్ మధ్యలో. అండ్ దీని కిలోమీటర్స్ ఎంత అంటే 51.38 కిలోమీటర్స్ ఈ ట్రాక్ లెంత్. అండ్ దీని కారిడార్ పేరు అంటే బార్బీ సారంగ్ కారిడార్ పేరు. ఒకసారి పేరు కన్ఫ్యూజింగ్గా ఉండే, మీరు కూడా చూసుకోండి ఈ పేరు. ది రీసెంట్లీ సో ఎగ్జామ్ బేస్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ది రీసెంట్లీ ఇంటిగ్రేటెడ్ బార్బీ సరంగ్ రైల్వే లైన్ కనెక్ట్స్ విచ్ ఇండియా స్టేట్ క్యాపిటల్ టు ది నేషనల్ రైల్వే నెట్వర్క్ ఫర్ ది ఫస్ట్ టైం ఎక్కడి నుంచి కనెక్ట్ చేస్తున్నారంటే అజ్వల్కి కనెక్ట్ అవుతున్నారు. చూడండి ఇక్కడ అజ్వల్. సో ది టోటల్ లెంత్ ఆఫ్ ది బార్బీ సరంగ్ రైల్వే లైన్ ఈజ్ 51.38 కిలోమీటర్స్ దీని లెంత్ అనేది. అండ్ దీనికి ఎన్ని రైల్వే టనల్స్ ఉంటాయి, ఈ రైల్వే ట్రాక్ మధ్యలో ఎన్ని టనల్స్ ఉంటాయి అంటే 55 టనల్స్ ఉన్నాయి. సో గుర్తెట్టుకోండి, ఈ టనల్స్ ఎగ్జామ్ బేస్లో అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఈ ప్రాజెక్ట్ని ఇంటిగ్రేట్ చేశాడంటే ఇప్పుడు ప్రధాని మోడీ గారు, మన ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఈ ప్రాజెక్ట్ని ఇంటిగ్రేట్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అమిత్ షా లాంచెస్ ఫాస్టర్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ప్రోగ్రామ్ అట్ 5 more airports. ఆల్రెడీ ఇది ఫాస్టర్ ఇమిగ్రేషన్ అనేది ఎప్పటి నుంచో ఉందే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన అమిత్ షా గారు ఇంకో 5 more ఎయిర్పోర్ట్స్ని యాడ్ చేశారనమాట. అసలు ఈ ఫాస్టర్ ఇమిగ్రేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జామ్ బేస్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. వాట్ డస్ ఎఫ్టీఐ టీటీపీ స్టాండ్ ఫర్? దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎఫ్టీఐ టీటీపీ స్టాండ్ ఫర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్ట్ ట్రావెల్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ఫుల్ ఫామ్ గుర్తెట్టుకోండి, ఎగ్జామ్లో అడగచ్చు సేమ్ క్వశ్చన్. వాట్ డస్ ఎఫ్టీఐ టీటీపీ స్టాండ్ ఫర్ అని అడగచ్చు. అప్పుడు మనకి ఈ ఫుల్ ఫామ్ వెంటనే గుర్తుకు రావాలి. అండ్ హూ ఎలిజిబుల్ అండర్ ది ఎఫ్టీఐ టీటీపీ ఇన్ ఇండియా? ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ ఎలిజిబుల్. అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కూడా ఎలిజిబుల్. అండ్ ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అని ఉంటారు, ఆ కార్డ్ హోల్డర్స్ కూడా ఎలిజిబుల్ అనమాట ఈ ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్కి. హౌ లాంగ్ ది క్లియరెన్స్ టైమ్ ఎక్స్పెక్టెడ్ టు బి విత్ ది యూజ్ ఆఫ్ డెడికేటెడ్ ఈగేట్స్ అండర్ ఎఫ్టీఐ టీటీపీ? ఇది ఇమిగ్రేషన్కి క్లియరెన్స్కి ఎంత టైం పడుతుంది అంటే వితిన్ 30 సెకండ్స్లో అండర్ 13 సెకండ్స్లో ఈ ఇమిగ్రేషన్ కంప్లీట్ అవుద్ది. సో how many airports in India currently have the FTI TTP facility after the recent expansion?
13 రీసెంట్గా 13 ఉన్నాయి. ఇంతకుముందు 7 ఎన్ని ఉండాలి, కాకపోతే ఇప్పుడు 5 ఎక్స్టెండ్ చేశారు కదా 13 అయ్యి. అండ్ ఆ 5 ఏంటి పేర్లు అక్కర్లేదు, ఎందుకంటే పేర్లు అడగారు అనుకుంటున్నాను. 13 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఎగ్జామ్ బేస్డ్లో సమ్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ చూద్దాం. విచ్ మిలిటరీ డ్రిల్ డిడ్ రష్యా బెలారస్ స్టార్ట్ నియర్ నాటో బార్డర్స్తో ఏ డ్రిల్ స్టార్ట్ చేశారంటే జాపిడ్ 2025 ఈ డ్రిల్ స్టార్ట్ చేశారనమాట. రష్యా అండ్ బెలారస్ నాటో బార్డర్స్లో ఈ డ్రిల్ని స్టార్ట్ చేశారు. ఇండియా రీసెంట్లీ టెస్టెడ్ ఇట్స్ ఫస్ట్ హైడ్రోసోనిక్ క్రూజ్ మిసైల్ ఇన్ సెప్టెంబర్ 25లో క్రూజ్ మిసైల్ని టెస్ట్ చేసింది. దాని స్పీడ్ ఎంత అంటే మార్చ్ 5+ ఉంది దాని స్పీడు. గుర్తెట్టుకోండి, స్పీడ్ అడిగే ఛాన్స్ ఉంది. మార్చ్ 5+ ఉంది ఆ స్పీడు. వాట్ ఈస్ ది వన్ ప్రైమరీ రీజన్ సిటెడ్ ఫ్రమ్ ది రూపీస్ డిక్లైన్ రీసెంట్లీ? ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గిపోతుంది కదా, దీని వాల్యూ తగ్గిపోతాక రీజన్ ఏంటంటే యూఎస్ మన మీద టారిఫ్లు గట్టి వేసింది కదా, ఇండియన్ గూడ్స్ మీద చాలా టారిఫ్లు వేసింది. 15% అని 25%తో మొదలెట్టింది. ఇప్పుడు 50% కూడా వెళ్ళింది టారిఫ్స్. దీనివల్ల ఇండియా రూపీ వాల్యూ తగ్గిపోతుంది అనమాట మార్కెట్లో. సో సంథింగ్ ఎంత ఉండే నాకు కూడా ఐడియా లేదు ప్రజెంట్ అయితే. ఒకసారి చెక్ చేయండి గూగుల్లోకి వెళ్ళి, మీకే తెలుస్తుంది. యూఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియా గూడ్స్ అండ్ రెడ్యూస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్, దీనివల్ల రూపీ వాల్యూ తగ్గిపోతుంది అనమాట. గుర్తెట్టుకోండి, ఇదే అడిగే ఛాన్స్ ఉంది. విచ్ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ఈవెంట్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజేషన్ ఇన్ రెస్పాన్స్ టు అన్ ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ ఇన్ దావాలో ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసిందనమాట. దీనికోసం డిప్లొమాటిక్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నారు. అది ఎక్కడ పెట్టుకున్నారంటే అరబ్ ఇస్లామిక్ ఎక్స్ట్రాడినరీ సమిట్ ఇన్ దోహాలో ఈ మీటింగ్ జరిగిందనమాట. గుర్తెట్టుకోండి. ది ఎయిర్క్రాఫ్ట్ సేఫ్టీ సిస్టమ్ ప్రాజెక్ట్ రీబర్త్ ప్రపోజ్డ్ ఆఫ్టర్ ది ఎయిర్ ఇండియా డిజాస్టర్ జరిగింది కదా మొన్న. ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్, వీటిల్లో మళ్ళీ ఇన్సెంటివ్స్ తీసుకున్నారు ఎయిర్క్రాఫ్ట్ సేఫ్టీ కోసం. ఎక్స్టర్నల్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఇంపాక్ట్ అబ్జర్వింగ్ ఫ్లూయిడ్స్, రిజర్వ్ ట్రస్ట్ కేపబిలిటీ అండర్ సర్టెన్ కండిషన్స్, ఏఐ మానిటరింగ్ ఫ్లైట్ పారామీటర్స్ ఫర్ ఎర్లీ డెడికేషన్స్ ఆఫ్ క్రాష్. ఇవన్నీ ఆల్ అబోవ్ ఇవన్నీ పారామీటర్స్ తీసుకున్నారనమాట న్యూ ఎయిర్ బేసెస్కి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.